ఫ్రెండ్స్ ఈ విధంగా ఫ్రెంచ్ ఫ్రైస్ని కట్ చేసుకుందాం. ఇలా కట్ చేసుకోవాలి. పొటాటోస్ మొత్తాన్ని కట్ చేసుకుందాం. మీకు ఈ షేపే కావాలంటే ఈ షేప్ ఉంచుకొని సైడ్స్ అన్నీ తీసేసి కర్రీ చేసేసుకోండి. లేదు ఇంట్లోకే కదా అనుకుంటే టోటల్ చేసేయండి, బాగానే వస్తాయి. ఇలా అన్నింటినీ కట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇలా మరుగుతున్న వాటర్లో వీటిని వేసుకోవాలి. ఫ్రెంచ్ ఫ్రైస్ని ఒక 3 minutes 4 minutes ఉంచాలి ఫ్రెండ్స్. ఒక 3-4 నిమిషాలు ఉంచుకోవాలి. కుక్ అయితే సెమీ కుక్ అవ్వాలి. కవర్లు నేను ఉంచుకుంటాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఆ ఫ్రైస్ని ఇందులో వేసి డీప్ ఫ్రిడ్జ్లో ఒక 30 గంట 1/2 hour పెట్టుకోవాలి. తర్వాత ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రెండ్స్ 3 లేదా 4 minutesలో ఇవి కుక్ అయిపోతాయి. అప్పుడు మనం స్టెయినర్లో వేసుకొని వేడి పూర్తిగా పోకముందే జిప్లాక్ బ్యాగ్లో వేసుకుందాం. ఇప్పుడు ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. మనం ఫోర్క్తోనైనా స్పూన్తోనైనా గుచ్చితే కొద్దిగా సాఫ్ట్ అవుతాయి. ఇలా ఇలా ఫ్రెండ్స్ ఇప్పుడు ఈ ఫ్రైస్ని స్టైనర్లో వేసుకుందాం. ఇప్పుడు ఈ ఫ్రైస్ని ఇలా జిప్లాక్ బ్యాగ్లో వేసుకుందాం. చేసి డీప్ ఫ్రిడ్జ్లో పెట్టేసుకుందాం. ఎప్పుడు ఫ్రైస్ కావాలంటే అప్పుడు వేయించుకోవచ్చండి. మినిమం 45 minutes పెట్టాలి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్రేజీ సంహిత. ప్లీజ్ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు పొటాటోస్తో 3 రకాల స్నాక్ ఐటమ్ చేద్దామండి. దానికోసం మా పిల్లలు పీల్ చేస్తున్నారు. చూడండి పొటాటోస్. హాయ్ చెప్తున్నాను. హాయ్. కోసం ఇలా ఐస్ వాటర్ రెడీ పెట్టుకోవాలండి. నేను ఒక బౌల్లో కొన్ని వాటర్ తీసుకొని ఇలా ఐస్ వేసుకున్నాను. ఒకటి తీసుకోండి. ఇంకో రెసిపీ కోసం ఆలు భుజియా అది చేద్దాం మనం. దానికోసం ఇలాంటి స్లైసర్ కావాలి. హాయ్ ఫ్రెండ్స్, పొటాటోస్ చిప్స్ కోసం ఇలా సన్నగా స్లైస్ చేసుకోవాలి. ఇవి ఇలా ఐస్ వాటర్లో వేసేయాలి ఫ్రెండ్స్. తర్వాత వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం. ఫ్రెండ్స్, మనం ఇలాంటి స్లైసర్తో ఇలా స్లైస్ చేసుకోవాలి. ఇలా స్లైస్ చేసుకున్న ఈ ఆలు తురుముని ఇలా వాటర్లో యాడ్ చేసుకుందాం. నేను నార్మల్ వాటర్లోనే వేస్తున్నాను. ఒక బౌల్లో వాటర్ వేసుకొని ఈ ఆలు తురుముని వేసుకోవాలి. ఇలా కడగాలి ఫ్రెండ్స్. ఇలా కడిగితే ఇందులో ఉన్న పిండి పదార్థం అంతా బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ ప్రొసీజర్కి వెళ్దాం. ఈ ఐస్ వాటర్లో ఒక 20 నిమిషాలు ఇలా వేసి పెట్టుకోవాలి ఫ్రెండ్స్. వాటరు కొన్ని 1 లీటర్ వాటర్ దాకా పెట్టుకోవాలి.
ఆ వాటర్ కొంచెం వెచ్చబడ్డాక వీటిని వేసుకుందాం. పక్కన ఆయిల్ పెట్టుకుందాం. ఒక 2 నిమిషాలు ఇలా వేడి వాటర్లో ఉంచుదాము, కొంచెం సాఫ్ట్ అవుతాయి. 2 నిమిషాల తర్వాత పొటాటో కొంచెం సాఫ్ట్ అవుతుంది ఫ్రెండ్స్. 2 నిమిషాలు ఉంచుకోవాలి. ఇప్పుడు ఈ వాటర్ని వంపేసి వీటిని కూల్ వాటర్లో వేసుకుందాం. 20 నిమిషాలు అయిపోయింది ఫ్రెండ్స్. ఈ చిప్స్ని, ఆలూ చిప్స్ని ఇలా స్ట్రైనర్లో వేసుకుందాం. ఇవి కూల్ అయ్యాయి ఫ్రెండ్స్. వీటిని మనం ఫ్రై చేసుకుందాం డైరెక్ట్గా ఇలా. ఫ్రెండ్స్ ఇప్పుడు వీటిని కూల్ వాటర్లో వేద్దాం. ఇందాక చిప్స్ వేసుకున్నాం కదండి, అదే వాటర్లో ఇవి వేస్తున్నాను నేను. ఇలా హాట్ వాటర్ నుంచి తీసి కూల్ వాటర్లో వేసుకోండి. మీరైతే ఫ్రెష్ వాటర్లో వేసుకుంటే వేసుకోండి. నేను పొటాటోస్ వేసిందే కదా వేస్తున్నాను. మళ్ళీ డబల్ గిన్నెలు ఎందుకు అని. బాగా మరగాలండి. మరిగే వరకు వేడి చేసుకుందాం. పొటాటో చిప్స్ని ఇలా క్లాత్లో వేసుకుందాం. కూల్ వాటర్ నుంచి తీసిన తర్వాత ఇలా స్ట్రైనర్ నుంచి కొంచెం తడి లేకుండా తుడుచుకుంటూ వేసేసుకుందాం. ఆయిల్ మరిగిపోయింది ఫ్రెండ్స్. ఇలా చిప్స్ని వేసేసుకుందాం. ఈ చిప్స్కి హై ఫ్లేమే వేయాలండి. డైరెక్ట్గా కూడా వేసుకోవచ్చు. ఏమన్నా వాటర్ డ్రాప్స్ ఎక్కువ ఉంటే చిట్లుతాయని నేను కాటన్ టవల్లో వేసాను. నేను ఇంకో మెథడ్ కూడా చేస్తానండి ఈ చిప్స్ని. అది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. ఇలా చేస్తే ఫస్ట్ టైం చేసే వాళ్ళైనా క్రిస్పీగా పొటాటో క్రిస్పీగా వస్తాయండి ఆలూ చిప్స్. ఇలా నురగలు తగ్గాయంటే చిప్స్ రెడీ అయినట్టే అండి. ఆలూ స్లైసెస్ని ఇందులో వేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి. హై టు మీడియం ఫ్లేమ్ పెట్టుకోవాలి ఫ్లేము. పొటాటోస్ అయిపోయాయి ఫ్రెండ్స్. లాస్ట్ ఇందులో వేసేసుకున్నాం చూడండి. హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు వేయాలి ఫ్రెండ్స్ పొటాటోస్ని. అవి కొంచెం కలర్ చేంజ్ అయ్యి నురగలు తగ్గుతున్నప్పుడు ఇలా మీడియంకి పెట్టుకోవాలి. చక్కగా వేగిపోతాయి ఫ్రెండ్స్. ఈ రెసిపీ నచ్చిందా? ఒక లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఫ్రెండ్స్ ఈ టైంలో నురగలు పూర్తిగా తగ్గేసాయి చూడండి. ఇప్పుడు తీసేసేసుకోవాలి. కడాయిలో వీటిని కూడా వేసుకుందాం. నురగ తగ్గే వరకు వేపుకోవాలి.
ఇది కారపూసలాగా ఉందని నేను ఆలు భుజియా అని పెట్టానండి. మీరు ఆలు మిక్చర్ అని కూడా అనొచ్చు దీన్ని. సేమ్ కారపూసలాగానే ఉంది చూడండి. ఫ్రై అయితే గుర్తుపట్టలేరు. నురగ పూర్తిగా తగ్గిపోయింది. ఇప్పుడు ఇవి వేగిపోయాయి, తీసేద్దాం. ఇలాగే ఈ మొత్తాన్ని అలా వేయించుకోవాలి. పల్లీలను వేసుకుందాం. స్నాక్స్ 2 రకాల స్నాక్స్ రెడీ అయ్యాయి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇందులో కూడా మనం సాల్ట్ ఏమీ యాడ్ చేయలేదండి. కొద్దిగా కారాన్ని యాడ్ చేద్దాం. పిల్లలకు కదా, కొద్దిగా గరం మసాలా, ధనియా పౌడర్ యాడ్ చేద్దాం. ఇందులో కూడా ఫ్రెంచ్ ఫ్రైస్ ఫ్రిడ్జ్లో పెట్టాను ఫ్రెండ్స్, అది కూడా వేపించి షూట్ చేద్దాం. స్వీటీ జై ఇట్రండి, తిను. చిప్స్ ఎట్లా ఉన్నాయి చెప్పు. బాగున్నాయి, సూపర్. సూపర్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు క్రేజీ సంహిత 89. ఎలా ఉంది మిక్చర్, ఆలు మిక్చర్? సూపర్, మోర్ దెన్ సూపర్, దెన్ చిప్స్. ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్ నుంచి కవర్ నుంచి ఫ్రెంచ్ ఫ్రైస్ని తీసి ఇందులో వేసేసాను ఫ్రెండ్స్. ఇందులో కొద్దిగా కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను, మన తడి ఉంటే పీల్చుకుంటాయని. ఇప్పుడు వీటిని ఆయిల్ హీట్ అయ్యాక మనం ఫ్రై చేసుకుందాం. ఆయిల్ హీట్ అయ్యింది. ఇప్పుడు ఒక్కొక్కటిగా ఫ్రెంచ్ ఫ్రైస్ని వేసుకుందాం. ఇలా ఫ్రై అవుతుంటే ఫ్రెండ్స్ కొద్దిగా కలర్ చేంజ్ అవుతాయి. నురగలు తగ్గితే ఫ్రై అయినట్టే. చాలా ఈజీగా ఇంట్లోనే చేసుకోవచ్చండి ఈ ఫ్రెంచ్ ఫ్రైస్ని. మనం అవుట్ సైడ్ నుంచి కొన్న వాటికంటే చాలా టేస్టీగా ఉంటాయి. ఎందుకంటే మనం ఫ్రెష్గా చేసుకుంటున్నాం, వాళ్ళు స్టోరేజ్ పెడతారు కాబట్టి. ఆఫర్లో వస్తున్నాయని తీసుకొచ్చుకొని హెల్త్ పాడు చేసుకోకండి. ఇలా ఫ్రెష్గా ఇంట్లో తయారు చేసుకోండి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి. మనం ఆల్రెడీ ఉడికించాం కాబట్టి ఇవి చాలా తొందరగానే కుక్ అవుతాయి, ఎక్కువ టైం పట్టదు. చూడండి ఫ్రెండ్స్ ఎంత చక్కగా కుక్ అయ్యాయో. నేను పిల్లల కోసమని సాల్ట్ మాత్రమే యాడ్ చేశాను. మీరు కావాలంటే కారము, స్పైసెస్ కూడా యాడ్ చేసుకోవచ్చండి. ఫ్రెంచ్ ఫ్రైస్ రెడీ అండి. పైన క్రిస్పీగా, లోపల సాఫ్ట్గా, చూడండి ఎంత చక్కగా వచ్చాయో. ఈజీ మెథడ్ అండి, మంచిగా కుక్ అయిపోయాయి. ఈ వీడియో చూసి మీరు కూడా రెడీ చేసుకోండి. మీ పిల్లలకి స్నాక్స్గా రెడీ చేసి పెట్టండి. ఆయిల్ ఫుడ్ అనుకోకండి, ఎప్పుడో ఒకసారి వీకెండ్లో పెట్టొచ్చు. ఈ 3 రకాల రెసిపీస్ని మీరు కూడా చకచకా రెడీ చేసేయండి నా వీడియో చూస్తూ. సాసెస్ తీసి నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ క్రేజీ సంహిత 89. హాయ్ ఫ్రెండ్స్, టు క్రేజీ సంహిత 89 ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇవి ఈరోజు రెడీ చేసుకున్నవండి. ఆలు మిక్చర్,
పొటాటో చిప్స్ చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఫ్రెంచ్ ఫ్రైస్, ఈ 3 నేనే రెడీ చేశానండి. ఈ